ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న భారీ చిత్రం స్పిరిట్ అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఈ పవర్ఫుల్ కాప్ స్టోరీలో సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. సెకండ్ హాఫ్లో వచ్చే ఈ పాత్ర కథను మలుపు తిప్పే వినూత్నమైన రోల్ అని తెలుస్తుంది. సందీప్ వంగ అనుష్కను ఈ పాత్రకు ఎంచుకున్నట్టు ఇన్సైడ్ టాక్. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వరి చిత్రానికి సంగీతం సిట్టింగ్స్ను పూర్తి చేశారు. ప్రభాస్ సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ను కొనసాగిస్తానని హర్షవర్ధన్ వెల్లడించారు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కథాంశం సందీప్ వంగ మార్కుతో పాటు ఊహించని ట్విస్టులతో ఆకట్టుకొనుందని సమాచారం. ఈ సినిమాలో తృప్తి దిమ్రిను హీరోయిన్గా తీసుకున్నారు. ఆమెతో పాటు అనుష్క కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారని సమాచారం. అనుష్క ప్రభాస్ కెమిస్ట్రీ, సందీప్ వంగ విజన్తో స్పిరిట్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని అభిమానులు కూడా ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ఇక స్పిరిట్లో ప్రధాన హీరోయిన్గా దీపిక పడుకొనను తీసుకోవాలని అనుకున్నారు. ప్రభాస్ సరసన హీరోయిన్గా దీపికను నటింప చేయడానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గట్టిగా ప్రయత్నము చేశారు. కూతురు పుట్టిన తర్వాత దీపిక తిరిగి సినిమాలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. మీడియా కథనాల ప్రకారం ఆమె కొన్ని మూవీస్కు సంతకము చేశారు. అయితే ఈ ఏడాది మాత్రం దీపిక నుంచి ఎటువంటి సినిమా రిలీజ్ కావడం లేదు. దీపిక అన్ని సినిమాలు 2026 మరియు 2027లో థియేటర్స్లో విడుదల కాబోతున్నాయి. ఇక దీపిక గురించి ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఆమె సందీప్ రెడ్డి వంగకి కండిషన్స్ పెట్టడం, భారీ పారితోషికం అడగడంతో ఆమెను పక్కకు పెట్టారు. 2024 చివరిలో చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండటంతో ప్రభాస్ బిజీగా ఉండటంతో వల్ల వాయిదా పడింది. ఇటీవల మరొక ప్రాజెక్టు షూటింగ్ సమయంలో గాయపడడంతో మూవీ టీం సినిమా షూటింగ్ను వాయిదా వేసింది. ఇప్పుడు స్పిరిట్ కొత్త షూటింగ్ షెడ్యూల్ అక్టోబర్ 2025కు నిర్ణయించబడింది. స్పిరిట్ని భూషణ్ కుమార్తో కలిసి సందీప్ రెడ్డి వంగ నిర్మిస్తున్నారు. ఇది ప్రభాస్ పోలీస్గా నటించబోతున్న యాక్షన్ చిత్రం. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ 2025లో ప్రారంభమవుతుంది. 2027 ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఆమెనే ఒక పాన్ వరల్డ్ మూవీలో హీరోయిన్గా తీసుకోవడంతో అంచనాలు పెరిగాయి. నిజానికి తృప్తి దిమ్రికి పెద్ద ఇమేజ్ అయితే లేదు. ఆమె సాధించిన సక్సెస్లు కూడా లేవైనప్పటికీ ఆయన సినిమాల్లో హీరోయిన్కి పెద్దగా పాత్రలు అయితే ఉండవు. కాబట్టి హీరోయిన్కి సపోర్ట్ చేసే పాత్రగా తను ఉంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఆయన తృప్తిని సెలెక్ట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులోనూ ఈ సినిమా కోసం ఆమె కేవలం 4 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఏదేమైనా కూడా తృప్తి ఈ సినిమాకి పర్ఫెక్ట్గా సరిపోతుందంటూ తన సన్నిహితుల దగ్గర చెప్తున్నారట. ఈ మూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో అన్యాయం చేసే వాళ్ళ నుంచి ఈ జనాలను ఎలా కాపాడతాడనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే అంటూ మరికొంతమంది కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక ఈ మూవీ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సందీప్ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సినిమా ఎలాంటి పెను ప్రపంచనాలను సృష్టిస్తుందనేది చూడాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. స్పిరిట్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.